అందరికీ శుభోదయ మిత్రులారా. నా పేరు వెంకటరమణ, భారత విద్యార్థి ఫెడరేషన్, ఆంధ్ర యూనివర్సిటీ. ఈరోజు మనం దేశవ్యాప్తంగా 78వ స్వతంత్ర వేడుకలు అనేది ఘనంగా జరుపుకున్నాం. కానీ నిజంగా మన దేశంలో సంపూర్ణ స్వతంత్రం అనేది రాలేదు. అయితే మన దేశంలో ఈరోజు విచ్చలవిడిగా నిరుద్యోగత, నిరక్షరాస్యత పెరిగిపోతూ ఉంది. దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా చూసుకున్నట్టయితే ఆగస్టు 9వ తారీఖు ఉదయాన్నే ఆర్జీకర్, కలకత్తాలో ఆర్జీకర్ కాలేజీలో ఒక మోనిత అనే జూనియర్ డాక్టర్ పైన రేప్ అటెంప్ట్ జరగడం జరిగింది. అయితే అది దారుణంగా అమ్మాయి యొక్క మెడ విరిచేసి, కాళ్ళు చేతులు విరిచేసి, ఏదైతే ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయో వాటి నుంచి రక్తం వచ్చే విధంగా అతి దారుణంగా, క్రూరంగా అమ్మాయిని రేప్ చేశారు. అయితే దీనిలో భాగంగానే ఇదే కాకుండా ఇంతకు మునుపు చూసుకున్నట్టయితే నంద్యాల జిల్లాలో 8 ఏళ్ల అమ్మాయి పైన అత్యాచారం జరిగింది. దానిలో భాగంగానే విజయనగరంలో 5 నెలల అమ్మాయి పైన దారుణంగా బాలిక పైన అత్యాచారం జరిగింది. అలాగే తిరుపతిలో 8 ఏళ్ల యువతి పైన, అలాగే మరియు బాపట్లలో 21 ఏళ్ల అమ్మాయి పైన అత్యాచారం జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఇన్ని హత్యలు జరుగుతున్నా సరే ఎటువంటి ప్రభుత్వాలు అనేవి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు. దిశ, పోస్కో చట్టాలు అనేవి ఒక చట్టాలుగా ఉన్నాయి తప్ప అవి కఠినంగా అమలు పరచట్లేదు. ఈరోజు దేశంలో ఎక్కడ పడితే అక్కడే మహిళలకు రక్షణ లేకుండా, దేశంలో గోకుల రక్షణ కనీసం మహిళలకు ఏర్పాటు చేయకుండా ఈ యొక్క ప్రభుత్వాలు అనేవి ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. అయితే దీనిలో భాగంగానే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో సోమవారం ఉదయం 8 నుంచి 11 గంటల ఈ మధ్యకాలంలో ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం విద్యార్థులతో కలుపుకొని ఈ యొక్క అమ్మాయికి మెయిన్ గేట్ వద్ద అమ్మాయికి న్యాయం జరగాలి, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి, ఎవరైతే హత్యని చేశారో వాళ్ళకి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ యొక్క ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్న నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. దీనిలోన ప్రతి ఒక్క విద్యార్థులు వచ్చి పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఈ యొక్క సమాచారాన్ని మీ తోటి విద్యార్థులకు మరియు మీ స్నేహితులకు వాట్సాప్ మరియు ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తారని భావిస్తున్నాం.